ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీకు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల కొరకు దేవుడు తను సిద్ధపరిచిన వారికి అనుగ్రహించు ఆశీర్వాదాల విషయమై దేవుడు మాట్లాడడం మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సహాయం లేనిదే మనం అన్నపానములు కూడా పుచ్చుకొనలేమని లేఖనం సెలవిస్తుంది కదా. అలాగే మరి దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏమీ సంపాదించలేం కదా. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము ఏమీ సంపాదించలేము. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఏమీ సాధించలేము. అలాగే దేవుడు మనకు తోడుగా లేకపోతే మనము ఏమీ అనుభవించలేము. ఇది ఎందరకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ జగమెరిగిన సత్యం. కాబట్టి మనము దేవుని కలిగి జీవించటం అనేది అవసరం. మేలు, లాభం, దీవెన, ఆశీర్వాదం. దేవుడు మనకు తోడుగా ఉంటే అన్ని విషయాలలో మేలే కదా. దేవుడు మనకు సామర్థ్యం కలగజేస్తే మనము దేవుని రాజ్యము సంపాదించుకోగలం. అలాగే దేవుడు మనకు సామర్థ్యం కలగజేస్తే మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవునికి ఏదైనా ఇవ్వగలుగుతాం. అలాగే దేవుడు మనకు సామర్థ్యం కలగజేస్తే అప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యములు చేయగలం. కాబట్టి దేవుని కలిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విషయాలలో సామర్థ్యం అనుగ్రహిస్తాడు. మన పితరులు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి కలిగి ఉండడం వలన, దేవునికి విధేయులు అవటం వలన వారిని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి మంచి సామర్థ్యం కలిగిన వాడిగా చేశాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీ సహాయం లేకపోతే మేము ఏది అనుభవించలేమని, సంపాదించలేమని, సాధించలేమని, మా జీవితంలో మేము ఏ రీతిగా ఉండి మీ చేత హెచ్చింపబడి సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలో నేర్చుకుని ఉండగా, మిమ్మల్ని కలిగి ఉండి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మీ పిల్లలకు మీరు దయచేయాలని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలని కలిగినంతటిని దీవించమని, మీ పిల్లల యొక్క ప్రతి అవసరతలో మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.